శ్రీ గురుభ్యో నమః. వాది ప్రతివాది. ఒక ఊళ్ళో ఇద్దరి దగ్గర బంధువుల మధ్య ఆస్తి విషయమే విభేదాలు పెరిగి శత్రువులయ్యారు. అది చివరికి న్యాయస్థానంలో వాద్యం వేసుకునేదాకా వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్య వైరం వాళ్ళని కనీసం పలకరించుకోకుండా చేసింది. ఆ ప్రతివాది యొక్క కొడుకు పెళ్లి కుదిరింది. అతను పెళ్లి పత్రికను శ్రీమఠానికి తీసుకుని వచ్చి పరమాచార్య స్వామి వారి ముందు ఉంచాడు. మహాస్వామి వారు దగ్గర ఉన్న సేవకుని చూసి, బంధువుల అందరి ఇళ్లకు వెళ్ళి పెళ్లికి పిలుస్తాడేమో అతన్ని అడుగు అని చెప్పారు. అవును పెరియవా, మేము బంధువుల అందరి ఇళ్లకు వెళ్ళి పెళ్లికి ఆహ్వానిస్తామని చెప్పాడు. స్వామివారు ఒక క్షణం మౌనం వహించి, అతనిపై కేసు వేసిన వాది ఇంటికి వెళ్ళి పిలుస్తాడేమో అడుగు అని అన్నారు. ఆ పెద్ద మనిషి కొద్దిసేపు సంశయిస్తూ, నేను అక్కడికి వెళ్ళి అవమానపడితే అది చాలా బాధగా ఉంటుంది పెరియవా అని బదులిచ్చాడు. అలాంటిదేమీ జరగదు. అతనికి పెళ్లి శుభలేఖ ఇచ్చి ఖచ్చితంగా పెళ్లికి రావాల్సిందని చెప్పు అని చెప్పారు స్వామివారు. అతను అన్యమనస్కంగానే తన వాది ఇంటికి వెళ్ళాడు. పరమాచార్య స్వామివారి మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అతిథులను అగౌరవించడం మన సాంప్రదాయం కాదు. ప్రతి ఒక్కరిలోనూ మంచితనం ఉంటుంది. బద్ధశత్రువైన ఇతను ఇలా తన ఇంటికి వస్తాడని అతను కల్లో కూడా అనుకోలేదు. అతన్ని చూడగానే వెంటనే గట్టిగా మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. స్వాగతం స్వాగతం అని సంతోషంతో పలకరించి శుభలేఖ తీసుకున్నాడు. మన శత్రుత్వాన్ని మరచి నా ఇంటికి వచ్చి మరీ నన్ను ఆహ్వానించావు, నేను ఖచ్చితంగా పెళ్లి వేడుకకు వస్తాను అని హామీ ఇచ్చాడు. ఆహ్వానించడానికి వెళ్ళిన ఆ వ్యక్తి మనసును మార్చుకున్నాడు. ఎంత మంచి సంస్కారం ఉన్న వ్యక్తి! నేను అనవసరంగా అతనితో గొడవ పెట్టుకుని శత్రుత్వం పెంచుకున్నాను అని అనుకున్నాడు. అతనితో ఇలా అన్నాడు, అన్నా, కేసు కోర్టుల విషయాలు గురించి మర్చిపోదాం. ఆ విషయాన్ని సావకాశంగా మనమే పరిష్కరించుకుందాం అని ఇద్దరూ పరమాచార్య స్వామి వారికి నమస్కారం చేశారు. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డివైన్ పరమాచార్య అనుభవాల సంగ్రహం నుండి సేకరించబడింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.